ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోందా? ఐటీ సేవలను జిల్లాలకు విస్తరించాలి అన్న ఆలోచనపై కంపెనీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారా? స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జిల్లాల్లో డెవలప్ చేయాలని ప్రణాళికలు రచిస్తోందా? వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలలోనే ఉంటాయన్న భావన మొన్నటి వరకు ఉండేది. అయితే ఐటీలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ జిల్లాలలో ఐటీ టవర్లను నిర్మించింది. టవర్లనైతే నిర్మించింది కానీ అందులో మౌలిక సదుపాయాలు, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాల విషయంలో కొంతమేర నిర్లక్ష్యం చేసింది. ఇదే సమయంలో ఐటీ టవర్లలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా అనుకున్నంతగా రాకపోవడంతో జిల్లాలలో యువత ఆసక్తి చూపలేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఐటీ విషయంలో ఒక అడుగు ముందుకేస్తోంది. జిల్లాలకు పెద్ద ఎత్తున ఐటీ సేవలను విస్తరించాలని భావిస్తోంది. ఇటీవలే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఐటీ పార్కులు, స్టార్టప్ కంపెనీలు జిల్లాలకు వెళ్తామంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, కోరినన్ని రాయితీలు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. దీంతో స్థానిక యువత హర్షం వ్యక్తం చేస్తోంది. కరీంనగర్లో గత ప్రభుత్వం 2400 మందికి ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్ నిర్మించింది. టవర్ ప్రారంభానికి ముందే 16 ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. వెంటనే కరోనా రావడంతో కొన్ని కంపెనీలు తప్పుకున్నాయి. దీంతో ఐటీ టవర్ నిర్మాణ లక్ష్యం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ జిల్లాలలో ఉన్న ఐటీ టవర్లలో మౌలిక సదుపాయాలు కల్పించి సేవలను విస్తరించాలని భావిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, స్టార్టప్ కంపెనీలకు మేలు జరుగుతుందని ఆస్పెక్ట్ సైట్ ఎండీ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసించి ప్రతి ఏటా 3000 మందికి పైగా డిగ్రీ పట్టాలు పొందుతున్నారు. దీంతో వారందరికీ స్థానికంగానే నైపుణ్య శిక్షణ ఇప్పించి ఇక్కడే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలోనే జిల్లాకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలలో ₹1,00,000 జీతం వచ్చినా అక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి పెద్దగా లాభం ఉండదు. అదే స్థానికంగా ఉండే ఐటీ కంపెనీలలోనే ఉద్యోగం చేస్తే సొంతింటి నుంచి వచ్చిపోవచ్చు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. జిల్లాలోని ఐటీ టవర్లలో ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే ఉపాధి కల్పించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీధర్ బాబు సార్ ఆల్రెడీ మాట ఇచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా తీసుకొస్తాము, ఇక్కడ ఉన్న కాలేజెస్లో వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డ్రైవ్ నిర్వహించేసి ప్లేస్మెంట్ చేపిద్దామని చెప్పారు. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్కి కూడా లోకల్ ప్రాజెక్ట్స్ జిల్లాల వారిగా ఏదైతే ఉంటాయో గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా అది కూడా చేసి సారు దగ్గరుండి అవన్నీ వాటి చూసుకొని చేస్తాను వాటి చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కరీంనగర్లో టాస్క్ కూడా ఉంది. ఆ టాస్క్లో వాళ్ళకి సంబంధించిన ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, పైథాన్, జావా లాంటివి కానీ ఫుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఐటీ అంటే మహానగరాలే గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు కరెంట్, ఇంటర్నెట్ ఎక్కడ ఉంటే అక్కడే కొత్త స్టార్టప్ ఏర్పాటు చేసుకోవచ్చని అంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. మరి సర్కార్ ఆలస్యం చేయకుండా ఐటీ కంపెనీల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు చేసిన కామెంట్లతో అటు జిల్లాల్లో ఉన్న యువతతో పాటు ఐటీ కంపెనీల్లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. తగిన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చి ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలని ఐటీ కంపెనీలో ఉన్న యజమానులు కూడా కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడితే అటు యువతకు, ఇటు ఐటీ కంపెనీస్కి మంచి అవకాశం లభిస్తుంది. మరి ప్రభుత్వం ఎప్పటిలోగా ఈ ఐటీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.